హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి ఐపీఎల్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐపీఎల్ ఆక్షన్లో మనం ప్రతిసారి చూస్తాం. మనం అనుకునేది ఒకటైతే అక్కడ అయ్యేది ఒకటి. బట్ ఈసారి ఆక్షన్కి ముందే చాలా పెద్ద బ్రేకింగ్ న్యూసే వింటున్నాం. ఈ ఆక్షన్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ హైయెస్ట్ బిడ్ అవుతాడు అనుకున్న రసల్ని డైరెక్ట్గా రిటైర్మెంట్ ఇచ్చాడు. ఇదైతే పెద్ద షాకింగ్ న్యూస్ అని చెప్పాలి ప్రతి ఒక్క ఫ్యాన్కి. మెయిన్గా ఎస్ఆర్హెచ్ అండ్ సిఎస్కే అండ్ కేకేఆర్ ఇలాంటి టీమ్స్ అయితే రసల్ కోసం గట్టిగా ప్రయత్నిస్తాయని రూమర్స్ అయితే వచ్చాయి. కానీ రసల్కి మాత్రం వేరే ప్లాన్స్ అయితే ఉన్నాయి. తనైతే వేరే జెర్సీలో తనను చూసుకోవాలని అనుకోవట్లేదు. సో దానికోసమే కేకేఆర్ మేనేజ్మెంట్ తో మాట్లాడి తనైతే ఐపీఎల్ 2026కి రిటైర్మెంట్ అయితే ఇచ్చాడు. ఇంకా ఈ రిటైర్మెంట్ ఇవ్వడానికి కారణం ఏంటని చూస్తే తన లాయల్టీ అని చెప్తున్నాడు. సో నేను ఆడితే కేకేఆర్కే ఆడతా, లేదంటే ఐపీఎల్ ఆడనని చాలా క్లారిటీగా చెప్తున్నాడు. ఈ మాట విన్నాక నేనైతే తనకి పెద్ద ఫ్యాన్ అయితే అయిపోయా. కేకేఆర్ తరపున తనకున్న లాయల్టీకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. కానీ ఒకవేళ తన ఆక్షన్కి వచ్చుంటే మినిమం 12 crores పైన ప్రతి ఒక్క టీం తన టార్గెట్ చేసేది. మెయిన్గా తనకే ఇంట్రెస్ట్ లేదు వేరే టీంకి వెళ్ళాలని. మిగతా ఏ లీగ్లో అయినా తను ఆడతాడు, కానీ ఐపీఎల్లో మాత్రం వేరే టీంకి అయితే ఆడని చెప్పేశాడు. ఇదైతే గ్రేట్ న్యూస్ ఫ్రమ్ రసల్. ఇంకా మన డైరెక్ట్ ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే ఈ ఐపీఎల్ 2026 ముందే ఎస్ఆర్హెచ్లో ఉన్న ప్రతి ఒక్క ప్లేయర్ రెచ్చిపోతున్నారని చెప్పాలి. వాటే పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. మెయిన్గా అభిషేక్ శర్మ గురించి అయితే మాట్లాడుకోవాలి. తను ఆడిన ఫస్ట్ 2 మ్యాచెస్లో ఒక 6 ఆర్ ఒక 4 కొట్టి అవుట్ అయితేనే ఉన్నాడు. తన దగ్గర నుంచి ఒక పెద్ద నాకే రావాలి అనుకునే లోపే ఇండియన్ బ్యాటర్గా T20 కెరియర్లోనే సెకండ్ హైయెస్ట్ రన్స్ కొట్టాడు. తన బ్యాటింగ్ చూసినాక ప్రతి ఒక్క ఫ్యాన్ షాక్ అవ్వాల్సింది. పంజాబ్ టీంకి కెప్టెన్గా చేస్తూ ఎస్ఆర్హెచ్ టీం ఎలా ఉందో సేమ్ పంజాబ్ టీం కూడా అలాగే తయారు చేసాడని చెప్పాలి. ఫైనల్లీ పంజాబ్ టీం తరపున 300 రన్స్ అయితే క్రాస్ చేసి చూపించాడు. ఇంకా మన ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ టీంలో చేయాల్సింది బాకీ. నేనైతే ఈ ఐపీఎల్ పక్కా కొట్టి చూపిస్తాడని నమ్ముతున్నా. నాతో ఎంతమంది అగ్రీ చేస్తా అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇంకా ఈ మ్యాచ్లో తను కొట్టిన స్కోర్ విషయానికి వస్తే టోటల్గా 148 రన్స్ కొట్టాడు విత్ ఇన్ జస్ట్ 52 బాల్స్లో మాత్రమే. టోటల్గా 16 సిక్సెస్ కొడితే జస్ట్ 8 ఫోర్స్ మాత్రమే. ఇంకా తన స్ట్రైక్ రేట్ విషయానికి వచ్చిన 284 స్ట్రైక్ రేట్ అభిషేక్ శర్మ ముందు ఏ T20 బ్యాటర్ కూడా పనికిరాడని వన్స్ అగైన్ ప్రూవ్ చేశాడని చెప్పాలి. ఇంకా ఈ నాక్తో 2026 వరల్డ్ కప్లో తన ప్లేస్ అయితే ఖాయం. ఇంకా ఎస్ఆర్హెచ్ తరపున ఇంకో ప్లేయర్ అయితే సెంచరీ కొట్టాడు ఇదే రోజు. ఇంకా తనే ఇషాన్ కిషన్ కూడా తక్కువే మాడలే. తన టీంకి కెప్టెన్గా చేస్తూ జస్ట్ 18 ఓవర్స్లోనే గేమ్ని అయితే గెలిపించాడు. 113 రన్స్ కొట్టాడు విత్ ఇన్ 50 బాల్స్లోనే. సేమ్ తన బ్యాటింగ్ తగ్గట్టే 10 ఫోర్స్ కొట్టి అండ్ 8 సిక్సెస్తో 220 స్ట్రైక్ రేట్తో అదర్ కొట్టాడని చెప్పాలి. 180 రన్స్ని ఈజీగా కొట్టి చూపించాడు 18 ఓవర్స్ లోపే. వీళ్ళిద్దరు ఇలా ఆడితే ఇంకా నెక్స్ట్ ఐపీఎల్లో మనకి ఆపేది ఎవరు లేరు. వీళ్ళతో పాటు కంటిన్యూగా ప్రతి ఒక్క మ్యాచ్లో రన్స్ కొడుతున్న నెక్స్ట్ ప్లేయరే సమ్రాన్ రవిచంద్రన్. తనైతే ఒక మ్యాచ్ కాదు 2 మ్యాచ్లు కాదు, ప్రతి ఒక్క మ్యాచ్ కంటిన్యూగా కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు. తనైతే ఇలాంటి ఫామ్ చూపిస్తే మన ఫస్ట్ మ్యాచ్లోనే తనకి ప్లేయింగ్ లెవెల్లో డైరెక్ట్గా ఛాన్స్ వస్తుందేమో. ఇంకా తన రన్స్ గురించి మాట్లాడిన ఇంపార్టెంట్ సిచ్యువేషన్లు వచ్చి జస్ట్ 30 బాల్స్లోనే 48 రన్స్ కొట్టి టీంని అయితే గెలిపించినంత వరకు తీసుకెళ్లాడు. ఇంకా ఈ రోజుకి స్మార్ట్ టోర్నమెంట్లో ఈ ముగ్గురు బ్యాటర్లు అయితే అదరగొట్టారని చెప్పాలి ఎస్ఆర్హెచ్ తరపున. ఇంకా బౌలింగ్ విషయానికి వచ్చిన జైదేవ్ ఉనాట్కట్ అండ్ హర్షల్ పటేల్ వీళ్ళిద్దరు అదరగొడుతున్నారని చెప్పాలి ఈ టోర్నమెంట్లో. జైదేవ్ ఉనాట్కట్ అయితే ఈ రోజు తను ఆడిన మ్యాచ్లో జస్ట్ 4 ఓవర్స్కి 22 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసాడు. ఎకనామిక్ అయితే 5.5 ఉంది. ఈ ఒక్క మ్యాచ్లోనే కాదు ప్రతి ఒక్క మ్యాచ్లో వికెట్స్ తక్కువ తీసిన ఎకనామిక్ అయితే ఇస్తున్నాడు. తన దగ్గర ఉన్న అన్ని స్కిల్స్ని ప్రతి ఒక్క వేరియేషన్ ఉపయోగిస్తున్నాడు. ఇంకా మన సెకండ్ అండ్ ఇంపార్టెంట్ బౌలర్గా హర్షల్ పటేల్ కొంచెం ఎకనామిక్గా వేసిన వికెట్స్ అయితే ప్రతి ఒక్క మ్యాచ్లో తీస్తున్నాడు. ఈ రోజు మ్యాచ్లో అయితే డైరెక్ట్గా 3 వికెట్స్ ఆల్ తీసి టీంను ముందుండి నడిపిస్తున్నాడు. ఇది ఓవరాల్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ విషయం. ఇంకా రేపు కూడా ఇవే మ్యాచెస్ అయితే రేపు ఎలా కంబ్యాక్ ఇస్తారో చూడాలి వీళ్ళందరూ. ఇంకా ఇలాంటి అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.